ఒక హీరోగా కాకుండా ఒక ప్రొడ్యూసర్గా చెప్పండి, మీరు షేరింగ్కి ఇంట్రెస్ట్ చూపిస్తారా లేకపోతే రెంటల్ సిస్టమ్కి ఇంట్రెస్ట్ చూపిస్తారా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను వదిలితే నేను వెళ్ళిపోతాను సార్. ప్రొడ్యూసర్గా చెప్పండి. మీరు అంటే మీరు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు కాబట్టి మీకు ఏదైతే బెనిఫిట్ ఉంటుంది అని అంటున్నాను. నెక్స్ట్ మీరు సినిమాలు చేయాలి, రిలీజ్ చేసుకోవాలి. సో ఎలాగని మీకు అది ఆ ప్రాబ్లం అయితే మీకు వస్తుంది కదా, అప్పుడు ఎట్లా మీరు దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తారంటున్నాను. ప్రస్తుతానికి దీని గురించి నేను ఏమీ మాట్లాడదలుచుకోవట్లేదు సార్. అయ్యో, మీరు ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం గత 2 రోజుల నుంచి జరుగుతుంది ఇదే కదా, 2 హాట్ టాపిక్ అయిపోయింది. ఇటు గిల్డ్ వాళ్ళు, ఇటు తెలంగాణ ఎగ్జిబిటర్స్, రోజు ఇదే డిస్కషన్ జరుగుతుంది. మీరు దీన్ని పక్కన పెట్టేసి నేను అడ్రస్ చేసేంత దీని మీద అంత నాలెడ్జ్ నాకు లేదు. అంటే ఇది చాలా పెద్దవాళ్ళు డిస్కస్ చేసే ఒక థింగ్. నేను ఏదో వెరీ స్మాల్ స్టెప్ సార్. నేను దాని మీద నన్ను ప్రొడ్యూసర్గా అని అనడం, దీంట్లోకి లాగడం కూడా, అంటే అడగడం కూడా కరెక్ట్ కాదు. సో నేను ఆన్సర్ చేయలేను సార్. ఓకే, ఖచ్చితంగా అనిపిస్తుంది సార్. అంటే బాధ అనే దానికన్నా మోర్ ఆఫ్ ఒక చిన్న ఒక స్మాల్ బడ్జెట్లో మంచి ప్రయత్నం అయితే చేశారు. చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీరు లొకేషన్ చూస్తే కానీ చాలా అథెంటిక్గా ఉంటాయి. చాలా బాగా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. మన వాళ్ళు అందరూ వచ్చి చూసి థియేటర్లో చూసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కథల్ని మళ్ళీ రేపు ఎవరైనా ఫిల్మ్ మేకర్స్ ఫస్ట్ సినిమా కింద చేయడానికి ఏమన్నా ఇంకా కొంచెం కొత్తగా ప్రయత్నించడానికి ఒక స్కోప్ ఉంటుందన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ దానికి నేనేం చెప్పలేను సార్. ఎందుకు రాలేదు, ఎందుకు చూడలేదు, ఆ పక్క సినిమాలు ఇవి అన్నది ఏంటి అని అంటే అది ఇంకా ఇట్స్ దేర్ చాయిస్, ఆడియన్స్ చాయిస్. మనం రిక్వెస్ట్ చేయడం వరకే మన చేతుల్లో ఉంది, మా సినిమా వచ్చి చూడండి అని. బట్ మాదే చూడండి అని అయితే మనం చెప్పలేం కదా సార్. అది ఇంకా వాళ్ళ చాయిస్. ఐ డోంట్ నో, సమ్హౌ వాళ్ళకు మేబీ రేపు ఇంకా ఓటీటీలో చూసి ఇంకా పెద్ద హిట్ చేస్తారేమో, చూడాలి సార్.